పునరుత్థాన దినమందు ఈ పరిశుద్ధ మందిరములో ప్రారంభించబడుతున్నటువంటి ఈ యొక్క ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దినం కాస్త లేట్ అయింది. సకాలంలో సమయోచితముగా టైమును ఫాలో అవుతూ ముగించుకుందాం. వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. స్తుతులతో ఆహ్వానించినట్లయితే స్తుతులపైన సింహాసనుడైనటువంటి ఆయన మన మధ్యలోకి దిగి వస్తారు. మనతో మాట్లాడటానికి ఆయన మన మధ్యలోకి వచ్చి దేవుని నామ మహిమార్థమే మనకి కావలసినటువంటి ప్రతి ఈవులను మనకు అనుగ్రహిస్తాడు. కనుక దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా స్తుతులపై ఆయన్ని ఆహ్వానిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కృప కలిగిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిమంతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా రక్షకర్తయగు దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులపైన ఆసీనుడవై ఉన్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ఆరాధ్య దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవా, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభు, నీ పరిశుద్ధమైన నామమును కొరకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ సంవత్సరం జనవరి నెల ప్రారంభం నుంచి ఆఖరి నెల డిసెంబర్ వరకు ప్రభా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమమును దయచేసి అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ప్రతి ఒడిదుడుకుల నుంచి ప్రతి సమస్యల నుంచి మీరు విడిపిస్తూ అనేక మార్లు మేము బలహీనమైనప్పుడు మమ్మల్ని బలపరుస్తూ నీ నామ మహిమార్థమే మమ్మల్ని ఇంతవరకు సజీవు లెక్కల్లో నడిపించి నీ నెలాఖరులో ఈ సంవత్సరం ఆఖరులో నెలాఖరు 2వ వారంలో ఉండగా ప్రభా ఇంతవరకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి ఇంకొక 2 వారాలలో నూతన సంవత్సరానికి వెళ్ళడానికి మీరు కృప దయచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మేము మట్టివారిమైనప్పటికీ, ఏ యోగ్యత లేనప్పటికీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి మా ప్రతి అవసరాలు తీరుస్తూ సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహిస్తూ
నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఈ పునరుత్థాన ఆరాధన ప్రభువా నీ నామానికి మహిమకరముగాను, కూడి వచ్చినటువంటి బిడ్డలకు దీవెనకరముగాను, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి, చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగాను జరగడానికి మీ కృప దయచేయండి. ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా నీ బిడ్డలకును మాకును కావలసినటువంటి స్వరమును దయచేయండి. అట్లాగనే ప్రభువా నీ దాసులుగా నన్ను నిలబెట్టుకొని మీ ఆత్మను నా పట్ల కుమ్మరింప చేసి ప్రభువా మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మీ దాసులుగా చేస్తున్నటువంటి విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని నీ నామ మహిమార్థమే ఆరాధన జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం అందరం. మంచిది. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆహా ఎంతో సుందరమైనది నీ ముఖ దర్శనం యేసయ్యా. ఆహా ఎంతో సుందరమైనది నీ ముఖ దర్శనం యేసయ్యా. నీ మందిరములో నివసించుచు నే ధన్యురాలైతిని. నా ప్రియుడా నా యేసయ్యా. నీ మందిరములో నివసించుచు నే ధన్యురాలైతిని. See
వెంబడించెదను నీ నియమాలతో పడదాం నిన్ను వెంబడి నీ నియమాలతో కరువైనను చెరవైనను స్తుతించు దేవాలయము నా ప్రియుడా నా యేసయ్యా కరువైనను చెరవైనను స్తుతించు దేవాలయము నా ప్రియుడా నా యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా మహిమాత్మతో నింపినా అత్యధికముగా అభివృద్ధి పరచిన మరువని నా దైవమా నా ప్రియుడా నా యేసయ్యా స్తోత్రమయ్యా అత్యధికముగా అభివృద్ధి పరచిన మరువని నా దైవమా నా ప్రియుడా నా యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా నీ మందిరములో నివసించుచు నీ ధన్యుడనైతిని నా ప్రియుడా నా యేసయ్యా నీ మందిరములో నివసించుచు నీ ధన్యుడనైతిని నా ప్రియుడా నా యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా ఎంతో సుందరమైనది నీ ముఖదర్శనం యేసయ్యా మంచిది. ఈ సమయంలో మనకి వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. రెండో పాటగా మొదటి పాటగా ఐశ్వర్య హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా
వచ్చి ఒక పాట పాడి దేవుడు
పాశ్వం గారు ఒక పాట పాడి దేవుని నామం మహిమపరుస్తాం. పాస్టర్ గారు వచ్చి ఒక పాట దేవుని నామం మహిమపరుస్తారు.
మంచిది. ఈ సమయంలో మరి సమయమాసనమైంది కనుక శ్రేష్టమైనటువంటి సమయంలో వచ్చాం. ఇంతవరకు పాటలలో తోడై ఉన్న దేవునికి మన రెండు హస్తాలు పైకి లేపి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించటము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరము లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 136వ కీర్తన ఉత్తర ప్రచురణగా చదువుకుందాం. 136వ కీర్తన మైక్ తీసుకుంటామా? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండేను. దేవదేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండేను. ప్రభువులకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. పగటి నేలటకు ఆయన సూర్యుని చేశాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. రాత్రి నేలటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేశాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. ఐగుప్తు దేశం తొలచూలను ఆయన హతము చేశాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండేను. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండేను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆయన ఇశ్రాయేలును దాన్ని అడుగు దాటిపో చేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. అరణ్య మార్గంలో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను. ఆయన కృప నిరంతరం ఉండేను. గొప్ప రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. అమోరీయుల రాజు అయిన సీహోనును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆయన వారి దీన దిశలో మన స్వాస్థంగా అప్పగించాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. మన సేవకుడైన ఇశ్రాయేలు దాన్ని స్వాస్థంగా అప్పగించాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. మన దీన దిశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండేను. ఆకాశముందున్న దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించును. ఆయన కృప నిరంతరం ఉండేను. అట్లనే ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఎవరు ఇటు చూడకుండా కొద్ది నిమిషాలు దేవుని ఆత్మపరవశమై దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుదాం. దేవుని ఆత్మ చేత నింపబడదు. దేవుడు ఎంతగానో ఆయన కృప మనకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయన ఆత్మ కనుక మనం ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మనలో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహాలను ఆయనకు సమర్పిద్దాం. ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా, ప్రభా ఇంతవరకు మేము సజీవంగా ఉన్నామంటే నీ కృపే. యేసయ్యా, నీవు లేకపోతే ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. నీవు మాతో మాట్లాడే దేవుడు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని నువ్వు మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేశాం. ఆయన మాట్లాడకపోతే ఒక క్షణము కూడా మనకి నిద్ర రాదు. ఆయన మనతో ఉండకపోతే ఒక అడుగు కూడా మనం వేయలేము. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను ఇంకను
పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్నటువంటి నిన్ను సజీవుల లెక్కలో నడిపిస్తున్నారని దేవునికి కృతజ్ఞతలు ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు కనిపించని రోజునా ఒక క్షణముగ యుగముగ మారెని. నీవు కనిపించని రోజునా ఒక క్షణముగ యుగముగ మారెని. నీవు నడిపించిన రోజునా యుగ యుగాలు తలపు మలినిండెని. నీవు నడిపించి యుగ యుగాల తలపు మలినిండెని. యుగ యుగాల తలపు మలినిండెని. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వాసని నావను గణనీయము. విశ్వాసని నావను గణనీయము. పడని నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీదు కరువాయని. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీదు కరువాయని. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి నీ సన్నిధి యేసయ్యా హృదయ స్పందన విశ్వమంతని విశ్వమంతని నామము గణనీయము. ఇంతవరకు ఆయన కాల్చున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవంగా ఉన్నాం. ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఇంకా మనం ప్రతి ఒక్కరూ తీర్చబడుతున్నాయి కాబట్టి ఎవరి కొరకు మౌనం ఉండకుండా ఆత్మపరవశమే ప్రభువా నీవు మాతో ఉన్నావు కాబట్టి మేము ఇంకా సజీవంగా ఉన్నామయ్యా. ఇంతవరకు సాధుకున్నావే అయ్యా.
మమ్మల్ని ప్రభు ప్రేమించి పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించుకునే కృప దయచేస్తావు తండ్రి. నీకు స్తోత్రం. ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది నీ వాక్యము సెలవిస్తుంది కనుక అతి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. పుట్టివాడిని మట్టివాడినటువంటి నేను అయ్యా యోగ్యత లేనటువంటి వారిని ప్రభా ఈ దినాన్ని మీరు నిలబెట్టుకొని మా ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించి కుడి వచ్చినటువంటి బిడ్డలకును మైక్య శబ్దము ద్వారా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకును ఈ దాసునైనటువంటి నాకు అయ్యా మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి మాకందరికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చున్నామని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం.
ఎవరైనా ఒకరు చదివి సహకరించాలని మనం చేస్తా ఉన్నాను. సరే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఐదో అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలు. నీవు ఎక్కడికి పోయినప్పుడు రాయబడింది? చెప్పాలి, మౌనంగా ఉన్న మాత్రం. ఎక్కడికైనా రాయబడి ఉంది? నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నా ప్రవర్తన. ఎవరి ప్రవర్తన? ఎవరికి వారి ప్రవర్తన. నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రవర్తనను మీరు ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి మరి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవటం? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మంచిగా స్నానం చేసి ప్రభు నాతో మాట్లాడినైనా అని బయలుదేరి దేవుని సన్నిధికి వచ్చావా? వచ్చిన నీవు దేవుని వాక్యము చేత నింపబడుతున్నావా? దేవుని ఆత్మను పొందుకుంటున్నావా? వచ్చిన నీవు ఖాళీ చేతులతో వచ్చిన నీవు మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్ళకుండా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని వెళ్తున్నావా? లేకపోతే చిన్ననాటి నుండి దేవుని ఎరిగి, మా తాతలప్పటి నుంచి మేము దేవుని ఎరిగిన వారమండి, మా తండ్రులప్పటి నుంచి మేము దేవుని ఎరిగిన వారమండి అని చెప్పుకుంటూ దేవుని మందిరానికి వెళ్తున్నావా? నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నీవు నీ దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. అయితే ఎన్నిసార్లు నువ్వు నీ దేవుని మందిరానికి వెళ్ళావు? మరి నిన్ను నీవు సరి చేసుకుని వెళ్ళావా? ఏంటయ్య గారు నన్ను నేను సరి చేసుకోవాలి అని అనుకుంటున్నారేమో. నిన్ను నువ్వు సరి చేసుకోవడం అంటే నువ్వు ఎంతవరకు దేవుని వాక్యము చేత నీ హృదయం నింపబడింది, నీవు ఎంత సమయాన్ని నీ కొరకు నువ్వు హెచ్చిస్తున్నావు, నీవు ఎంత సమయాన్ని దేవుని కొరకు హెచ్చిస్తున్నావు, నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నావు, దాంట్లో ఎంత భాగం నువ్వు హెచ్చించేది దేవుని కొరకు ఉంది. ఒకటి, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నప్పుడే నీ ప్రవర్తన ఎంతవరకు సరైనదని నీకు తెలుసు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవుని వైపు దృష్టి పెట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మనం ఆ దేవుని మందిరంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అదే విధముగా దేవుని వాక్యం చేత నింపబడి ఉంటుందా? దేవుని భయం కలిగి ఉంటుందా? మరి మందిరం ఉన్నప్పుడు దేవుని భయం కలిగి ఒక మాట కూడా ఆడకుండా అటు ఇటు తిరగకుండా మరి అట్లా వింటావు కదా. మరి విని నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే ఉండాలి నీ ప్రవర్తన. నీ ప్రవర్తన బట్టి ఈమె నిజముగా దేవుని కుమార్తె, నీ మాట తీరును బట్టి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అవతల వాళ్ళు చెప్పారు. ఇక్కడున్నంతసేపు ఏ పరిశుద్ధత కలిగి ఉంటున్నామో, ఏ ఆలోచన లేకుండా ఎట్లా ఉంటున్నామో అదే విధముగా నీ ఇంటిలో కానీ నీ బయటే కానీ బయట ప్రపంచంలో ఎక్కడన్నా కానీ
ఆ రీతిగానే మన ప్రవర్తన సరి చేసుకుని ఉండాలి. అలా ఉండాలంటే మొదటిగా నీవు దేవుని వాక్యము చేత నింపబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చేత మరి నింపబడుతున్నావా? దేవునికి ప్రియమైన బిడ్డగా జీవిస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథంలో ఉంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనాన్ని. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకున్నవాడు. హల్లెలూయా. తన ప్రవర్తన విషయమై ఆ. అజాగ్రత్తగా నుండువాడు చూచును. అజాగ్రత్తగా నుండివాడు ఏమవుతాడు? నుండువాడు చూచును. ఆజ్ఞను గైకొన్నవాడు తను తను కాపాడుకుంటాడు. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే? ఏంటి ఆయన ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలు తీసుకోవసరంలా, అందులో ఒక్కటి నువ్వు తీసుకొని నీకు నచ్చేది. కనీసం ఆ ఒక్కటైనా నువ్వు పాటిస్తున్నావా? వాస్తవంగా చెప్పాలంటే 10 ఆజ్ఞలను పాటించాల్సిన నీవు కనీసం దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను, నీకు నచ్చిన ఆజ్ఞను తీసుకొని ఆ ఒక ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నావా అని ప్రభు ఈ దినాన మనం అడుగుతా ఉన్నాడు. నిజమేనాయనా? 10 ఆజ్ఞలు ఇచ్చావు కదా, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కదా. కనీసం ఆ ప్రేమైన నాలో ఉందా? నీ ప్రేమ కలిగి నేను జీవిస్తున్నానా? నీ చిత్తానికి లోపడి జీవిస్తున్నానా? నీ భయం కలిగి జీవిస్తున్నానా అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నీ ప్రవర్తనలో మార్పు వచ్చిన. కానీ నువ్వు పరిశీలన చేసుకో. ఎదుటి వారిని తప్పులు చూపించడానికి మాత్రం అబ్బో ముందుగా పరిగెడతాం. ఆయన అట్లా చేశాడుగా, ఏమి ఇట్లా చేసిందిగా. కానీ మన పరిస్థితి ఏంటి, మన ప్రవర్తన ఏంటి అని చెప్పడానికి మాత్రం సంకోచిస్తాం. ఎందుకంటే అది నీ తప్పు కనుక. నిజంగా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే, ప్రభు ఆజ్ఞను పాటించే విధముగా ఉంటే, వాక్యం సెలవిస్తుంది కదా, మరొకసారి చదువుతలేదు. ఆజ్ఞను గైకొన్నవాడు వెంటనే మూసేద్దామా అనుకో. ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకున్నవాడు. చాలు. ఆజ్ఞను గైకొనినవాడు తనను తాను కాపాడుకుంటాడు. నోవహు అట్లా ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టి తనను తాను కాపాడుకొని తన కుటుంబాన్ని కూడా కాపాడగలిగాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ పునరుద్ధరణ దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుని మందిరం నాకు పోతున్నావు, మరి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందా? నీ ప్రవర్తన సరి చేసుకున్నావా? నీలో మార్పు వచ్చిందా? లోకానుసారంగా జీవిస్తున్నావా? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా అన్నది నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే తన ప్రవర్తనంట గైకొన్నవాడు తను తాను కాపాడుకున్నట్లు. హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితంలో మనం ఉండాలి. అనేక సంవత్సరాలుగా దేవుని దాసులైనటువంటి వారు గొంతు చించుకొని మరి అరుస్తూ చెబుతా ఉన్నారు, ప్రియ కుమార్తె ఇదిగో ఈ విధంగా నీవు జీవించాలి, ప్రియ కుమారుడా ఈ విధంగా నీవు నడవాలి, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుని బిడ్డలమైన మనం ఆ రీతిగా నడవాలి. మరి ఆ రీతిగా నడుస్తున్నామా? హల్లెలూయా. మన ప్రవర్తన సరి చేసుకునే వారిగా ఉండాలి. దేవుని మందిరంకి వెళ్ళామని నామకాంతముగా ఏదో వెళ్ళాము వచ్చామంటే కాదు. దేవుని సన్నిధికి వెళ్ళిన మనము దేవుని వాక్యము చేత నింపబడాలి, మనం ఆయనకి లోబడాలి, ఆయనకి సరెండర్ అయిపోవాలంతే. వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆయన ఆజ్ఞను గైకొన్నవాడు అబద్ధకుడు, వారిలో సత్యము లేదంటుంది ఈ వాక్యం. ఆయన ఎరిగి ఉన్నామండి, ఆయన మందిరంకి వెళ్తున్నామండి, నేను వెళ్తున్నా, నా భార్య వెళ్తుంది, నా బిడ్డలు వెళ్తున్నారు, కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి వెళ్తున్నామండి
అని చెప్పుకుంటే లాభం లేదు. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞను గైకొనిన వాడు అబద్ధికుడు. మరి ఇప్పుడు నువ్వు అబద్ధికుడు అయితే అబద్ధం ఆడవద్దంటున్నది కదా వాక్యం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నావు, దాంట్లో సత్యం లేదు. హల్లెలూయా. ఇంకో మాట, నీ ప్రవర్తన నిన్ను స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే నీ ప్రవర్తనలో మార్పు వస్తుందో ఆ ప్రవర్తన నిన్ను స్వస్థపరుస్తుంది. అదేంటే ఇక నా ప్రవర్తనలో మార్పు వస్తే స్వస్థ వస్తుందా? వాక్యం చూడండి, యెషయా గ్రంథం ఉంటుంది. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 18వ వచనం. 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. హల్లెలూయా. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరిచి వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. చూసావా? నా మాటకి నేనేమి చెప్పట్లా. నీ ప్రవర్తన నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో నీ ప్రవర్తన నిన్ను కాపాడుతుంది. నీ ప్రవర్తన నీ బిడ్డల్ని కాపాడుతుంది. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అక్కడితోనే కాకుండా నువ్వు శరీరంలో బలహీనమైపోయావా, నీకు స్వస్థత వస్తుంది. దేన్ని బట్టి వస్తుందంటే నీ ప్రవర్తన చూచి ఆయన ఏం చేస్తాడంటే నీకు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. ఏం చెప్పరే? నీ ప్రవర్తన నీకు స్వస్థతనిస్తుంది. నీ ప్రవర్తన నీకు ఆదరణ ఇస్తుంది. నీ ప్రవర్తన నీకు ప్రేమనిస్తుంది. నీ ప్రవర్తన నీకు పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుంది. దేవునికి ప్రియమైన బిడ్డగా చేస్తుంది. అందుకే నీవు నీ దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ నీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు కనుక అనేక సంవత్సరాలుగా వెళ్తున్నావు, అనేక నెలలుగా వెళ్తున్నావు, అనేక వారాలుగా వెళ్తున్నావు, కానీ నీలో మార్పు ఉందా? హల్లెలూయా. నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు, దేవునికి ఇష్టడిగా ఉండలేవు. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన నిజ స్వభావము ఆయన ఎరిగిన దేవుడు కదా. నేను ఇష్టమైన గట్టిగా ఉంటున్నానండి అని అనుకుంటున్నావేమో. నీవు వాక్యం సెలవిస్తుంది, ఏమి విత్తితే అదే కోస్తావు కదా. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీ బిడ్డల ప్రవర్తన అట్లాగే ఉంటుంది. నీ ప్రవర్తన సరైనటువంటి విత్తనము కనుక, అదే విత్తనం కనుక నీ బిడ్డలు కూడా ఏది ఇస్తే అదే కోస్తావు ఉంటుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు వారు మనం కూర్చోవడం చూస్తున్నారు, నించోవడం చూస్తున్నారు, పండుకోవడం చూస్తున్నారు. వాక్యము ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7:4లో ఏమని రాయబడి ఉంటుందంటే, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 7:4 ఏమనుంది చూస్తారా ఒకసారి? అది యెహెజ్కేలు గ్రంథము 7:4. నీ ఎడల కటాక్షముంచుకయు కనికరము చూపుకయు కనికరం చూపుకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీవు ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. హల్లెలూయా. యెహోవానయ్య ఆయన మన ప్రవర్తన ఫలాన్ని మనమే అనుభవిస్తాం. ఎవరు అనుభవిస్తారు? నువ్వు మేలు చేస్తే నీకు మేలే, నువ్వు కీడు చేస్తే
దేవునికి స్తోత్రం. మేలైనది ఎప్పుడు చేయాలి, అదే దేవుని ప్రేమ. నన్ను చూచువడా నిత్యం కాచువడా. నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. చుండుగా లేచి ఉండుగా మరి చుండుగా లేచి ఉండుగా బాగుగా ఎరిగియున్నావు రాజా. నన్ను చూచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా. హల్లెలూయా. నువ్వు కూర్చుండుట ఆయనకు తెలుసు, నువ్వు లేచిండుట కూడా ఆయనకు తెలుసు. ఎవరు చూడట్లేదేమో, నేను ఈ క్రియలు చేస్తుంటే ఎవరు చూడట్లేదేమో, నేను ఈ పనులు చేస్తున్నాను ఎవరు చూడట్లేదేమో అనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ. సమస్తమును ఆయన చూస్తున్నాడు. ఆయన నీ ముందున్నాడు, ఆయన నీ వెనకున్నాడు, ఆయన నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, నీ రైట్ సైడ్ ఉన్నాడు. ఆయన ఇక్కడ కాదు అక్కడ కాదు, సమస్తమును అన్ని చోట్ల ఉన్నాడు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నీ మాట్లాడే విధానము హల్లెలూయా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? కానీ నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. మన దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నువ్వు కూర్చుండటానికి తెలుసు, నువ్వు లేచుండటానికి తెలుసు, నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నా హృదయ అంతరంగంలో ఆలోచిస్తున్నా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు అది కూడా ఆయనకే తెలుసు. నీ ఆలోచన చెడ్డదా మంచిదా? కాబట్టి నీవు నీ దేవుని మందిరం వెళ్ళిన నీవు నీ ప్రవర్తనను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు నీలో మార్పు రాకపోతే ఇది వ్యర్థమే. నీలో మార్పు రాకపోతే, నీ ప్రవర్తన సరి లేకపోతే పరలోక రాజ్యంలో ఆ నిత్య జీవాన్ని నీవు పొందుకోలేవు. హల్లెలూయా. ఈ లోకంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీవు అనుకుంటున్నావేమో నాకేముందిలే, నాకు ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు జాబ్ బాగానే ఉంది, నాకు ఇన్కమ్ బాగానే వస్తుంది, నేను బాగానే సంపాదించుకుంటున్నా, నా బిడ్డలు బాగానే చదివించుకుంటున్నా. కానీ ఈ ఆస్తిపాస్తులో, నీ బిడ్డలో, నీ సంపాదనో, నీ జాబో, నీ ఐశ్వర్యమో నిన్ను పరలోక రాజ్యానికి ఆ నిత్య జీవములోనికి నిన్ను నడిపించదు. మరి ఏంటి నడిపిస్తుంది అయ్యగారు అంటే, నీ ప్రవర్తనే నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. నీ ప్రవర్తనే నిన్ను నడిపిస్తుంది. అది ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు మనం దానికి 2 జోడించి 3 చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవునికి ప్రియమైన పిల్లల వలె ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డల వలె ఉండాలి. అప్పుడే పరలోకంలో ఉన్నటువంటి
ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి భజన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఎందుకు ఇదంతా ఎందుకు అని అంటే కేవలము పరలోకాన్ని చేరుకోవాలని, ఆ నిత్య జీవాన్ని పొందాలి. అంతేగాని నేను మందిరికి వెళ్ళడం వల్ల నాకు 4 గీతలు వస్తాయండి, రాదు. 4 అంతస్తులు కట్టేస్తానండి, కుదరదు. ప్రభు పరిశుద్ధాత్మదేవుడు పరలోకమైనటువంటి ఆయన భూలోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే నీకు ఆశలో ఐశ్వర్యాలు ఇవ్వడానికి కాదు, ఈ లోకాశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి కాబట్టి. ఎవరికి ఏమి ఇవ్వాలో దానికి తెలుసు, అదే ఇస్తాడంతే. దాంతోనే నువ్వు సంతృప్తి కలిగి ఉండాలంతే. వాళ్ళు కోట్లు సంపాదించారు, కోట్లకు పగడెత్తారండి. నాకేమీ లేని దిక్కు వాళ్ళు దేవుడిలా చేశాడండి. దేవుడు ఎందుకు చేస్తాడండి? నీవు ఆశీర్వాదం పొందుకున్న నీవు 1000 తరాల ఆశీర్వాదం వస్తుంది. నీ పితరులు చేసినటువంటిది 4 తరాల వరకు ఆ శాపం ఉంటుంది. ఆ శాపగ్రస్తమైనటువంటి దాంట్లో ఉన్నావేమో. నేను ఆశీర్వదించబడలేదు అంటే నా తండ్రులు, నా పితరులు వారు చేసినటువంటి పాప దోషాలను బట్టి, వారు చేసినటువంటి అపరాధములను బట్టి ప్రభు చెప్పాడు కదా, అది 4 తరాలు ఉంటుంది అని. కానీ ఆశీర్వాదం 1000 తరాలు ఉంటుంది. ఆ 4వ తరంలో 3వ తరంలో నీవు ఉన్నావేమో. హల్లెలూయా. ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకో, సరి చేసుకో. నిన్ను బట్టి 1000 తరాల ఆశీర్వాదము నీ తరముల వరకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నీవు సరి చేసుకోవడం వలన, దేవుని వాక్యం చేత నింపబడి దేవుని కృపను పొందుకోవడం వలన నీకు వచ్చే ఆశీర్వాదం వలన నీతో నాకుతో ఆగలో 1000 తరాల వరకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నీ దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, నీవు నీ దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, నిన్ను నీవు సరి చేసుకున్నావు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నదా? నీ మాట తీరు బాగున్నదా? నీ ప్రవర్తన బాగున్నదా? నీ ఆలోచనలు బాగున్నాయా? నీ తలంపులు బాగున్నాయా? నీ క్రియలు బాగున్నాయా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నువ్వు ప్రార్థనా పరులుగా ఉన్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? పరిశుద్ధతలోకి నడిచావా లేదా అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోమని పరిశుద్ధ గ్రంథం ఇది నాన్న మనతో మాట్లాడుతుంది. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు ఈ జీవితం? నీకు రోజులు వస్తూ ఉన్నాయంటే నీకు దినాలు తగ్గుతున్నాయని అర్థం. దేవుని పిలుపుకు దగ్గరలో ఉన్నామని అర్థం. అసలు ఆలోచన ఉండదుగా, అమ్మయ్య ఈరోజు ఆహారం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేశాను. ఇది కాదు నేను చేయాల్సింది. ప్రతిదినము ప్రొద్దున మొదటి సమయమే ఆయనతోనే ప్రారంభమవ్వాలి. ఈ దినము ముగింపు కూడా ఆయనతోనే ఉండాలి. మధ్య సమయంలో ఆహారం తిన్నప్పుడు ప్రభాని వచ్చిన ఆహారం ఖాళీ సమయం దొరికిందా కాసేపు మోకరించి ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుని వాక్యం చేత నింపబడతావు. దేవుని ఇష్టమైన కృపను పొందుకోగలుగుతావు. నీ ప్రవర్తన నీవు సరి చేసుకున్న వారిగా ఉంటావు. అలా ఎవరైతే వారి ప్రవర్తనను సరి చేసుకుంటారో వారందరికీ నిత్య జీవము దొరుకుతుంది. పరలోకంలో దేవుని కుడిపార్శ్వను కూర్చోడానికి, దేవుని బిడ్డలుగా పిలువబడడానికి అథారిటీని పొందుకుంటాం. అంతేగాని బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది టికెట్ కాదు, అది ట్రైన్ టికెట్, బస్ టికెట్ కాదు. నేను బాప్తీసం తీసుకున్నాను కదా, తీసుకోవాలి. తీసుకొని దేవుని చిత్తానికి లోబడి దేవునికి సరెండర్ అయిపోయి దేవునికి సరెండర్ అయిపోయి ప్రభు ఈ లోకాశలేవి కూడా
నాతో ఉండేవి కాదు, గతించిపోయేవి. ఈ వాక్యం నాతో ఉండేది, అది నిత్య జీవాన్ని ఇస్తుంది, అది పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది అని నువ్వు గ్రహించి లోకానుసారమైనటువంటి జీవితం నుంచి విడుదల పొంది, శరీరానుసారమైనటువంటి జీవితం నుంచి విడుదల పొంది ఆత్మానుసారమైనటువంటి జీవితంలోనికి వస్తే ఆయనకి ప్రియమైన బిడ్డగా ఉంటావు. ఆత్మానుసారంగా జీవించినప్పుడు, లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తే ఆయనకి ఏకరమైనటువంటి బిడ్డగా ఉంటావు. మరి ఎవరి ఇద్దరిలో పరలోక రాజ్యానికి చేరతారు? ఎవరి ఇద్దరిలో దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటారంటే ఆత్మానుసారంగా జీవించినటువంటి, ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తే ఆయన ప్రియమైన బిడ్డగా ఉంటావు. పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని ఆశీర్వాదమును కూడా పొందుకుంటాం. ఆ రీతిగా మనం సరి చేసుకుందాం. దేవుని ఇచ్చినటువంటి మెండైన దీవెనలో ఆశీర్వాదములను పొందుకుందాం. నిత్య జీవానికి వారసులం అవుదాం. అతి కృప, అతి గొప్ప ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన గాక. చెప్పబడ్డ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో ఎంతవరకు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇంతవరకు మనతో మాట్లాడేవయ్యా, నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము కానీ నీ వాక్యానికి లోబడలేకున్నాము. నీ బిడ్డలుగా పిలువబడుతున్నాము కానీ ప్రభా అయ్యా మా మనస్సులు మారట్లేదు, మా మాట తీరు మారట్లేదు. నీకు మేము సరెండర్ అవ్వలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే అపవాదైనటువంటి సాతాను గురించి మమ్మల్ని మోసపరుస్తూ ఉన్నాడు, లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు, లోక ఆస్తులను చూపిస్తున్నాడయ్యా. దానికి మేము బానిసలం అయిపోతున్నాము. ప్రభా దయచేసి అయ్యా నీ వాక్య ప్రకారంగా జీవించే కృపణ మీరు మాకు దయచేయండి. వాక్యము సెలవిస్తుంది కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారని, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీదే మనసు ఉంచుతారని. ప్రభు మేము శరీరానుసారంగా ఉండి ఈ శరీర విషయం మీద ఈ లోకంలో పడి అయ్యే లోకానుసారంగా జీవిస్తున్నాం. దయచేసి మమ్మల్ని మార్చు ప్రభువా. హృదయాన్ని మార్చే డాక్టర్ నీవే, మా హృదయ అంతరంగములు ఎరిగిన వాడు నీవే. మమ్మల్ని మేము సరి చేసుకొని ఆత్మానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఆత్మ స్వభావంతో మేము ఉంటూ నీ వాక్యం చేత నింపబడి ప్రభా నీ ఉచితమైన కృపను పొందుకునే కృప దయచేయండి. మేము దీవించబడాలి. మమ్మల్ని బట్టి అయ్యా మా కుటుంబం దీవించబడాలి. మా దీపము మేము వెలిగించబడాలి. మేము వెలిగించబడినటువంటి ఆ దీపము ద్వారా అనేక దీపాలు వెలిగించబడడానికి మీ కృప దయచేయండి. ప్రభా మాలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేయండి. ప్రభు నీ వాక్యమని వెలుగుతో నింపండి. నీ కరుణ కటాక్షము మా పైన ఉంచండి. ప్రభు మీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రవర్తన చూసి మమ్మల్ని ప్రేమించి మాకింతవరకు నీ కృపను అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకా మాలో మారవలసిన ఏమని ఉన్నాయేమో, మేము మార్చుకోవాల్సింది ఏమని ఉన్నదేమో మాకది బయలుపరచండి. మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తూ నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే కృప దయచేయమని కూడా వచ్చినటువంటి ప్రతి బిడ్డను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకునే కృప దయచేయమని ఈ పునరుద్ధాన దినమందు ప్రభా ఇంతవరకు నీతో సహవాసం చేసే కృపను అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఆ రీతిగా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ఈ దినాన
మేము చేస్తున్నటువంటి ఆయా కార్యక్రమాలంతట్లోనూ కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించి ఈ దినాన అన్యుల మధ్యకి వెళ్తూ ఉండగా ప్రభా మీ ఆత్మను మా పట్ల గుమ్మరపచేసి అక్కడ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మీ దాసులుగా చేస్తున్నటువంటి విజ్ఞాపనను మీ పాద సన్నిధికి చేర్చుకొని మాకు కావలసిన వెంటనే దీవెనలో ఆశీర్వాదములను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బలహీనులు ఎవరైనా ఉంటే ప్రభా మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి, స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి అందరినీ అయ్యా అప్పుల భారం నుంచి విడిపించండి. శాంతి సమాధానం లేక జీవిస్తున్నటువంటి బిడ్డలకు మీ శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రేమ ఐక్యత లేక భార్య భర్తల మధ్య ప్రేమ ఐక్యత లేక జీవిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. వారిలో నీ ప్రేమను అనుగ్రహించి కలిసి ఏక స్వభావము గలవారే జీవించే కృపను దయచేయమని ఈ పునరుద్ధాన దినమందు మీ దాసుడిగా చేస్తున్నటువంటి విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగు ప్రతిఫలము దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఈ మైక్ శబ్దం ద్వారా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకుంటారు.